అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారం రోజుల క్రితం కోల్కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ద్వితీయ సంవత్సరం పీజీ చేస్తున్నటువంటి మౌనిత వైద్య విద్యార్థినిపై దుండగులు అమానుషంగా ప్రవర్తించి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉదంతం మాత్రం దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన బాటపడుతున్నారు. విద్యార్థినిపై జరిగినటువంటి ఈ ఆకృత్యంపై మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం పూర్తిగా స్పందించి గత వారం రోజులకు కూడా శాంతియుతంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ విద్యార్థిని పట్ల జరిగినటువంటి ఎవరైతే ఆకృత్యానికి పాల్పడ్డారో వారందరినీ కూడా శిక్షించాలని పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎవరైతే వైద్య కళాశాలకు సంబంధించినట్టు అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన వైద్యులందరూ కూడాను సమ్మెలు బాట పెట్టారు. అదేవిధంగా ఓపీని కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్ వద్దున్నాం. ఈ టైం వచ్చేసరికి రోగులతో కిక్కిరిసిపోవాల్సినటువంటి ఓపీ మెయిన్ గేట్ మాత్రం ఈరోజు ఎవరూ లేనటువంటి పరిస్థితి నెలకొనుంది. ఓపీని గంట పాటు నిలుపుదల చేసి అత్యవసర సేవలను కూడాను ఈరోజు నిలుపుదల చేస్తున్నాం. ఎందుకంటే వారం రోజులు కావస్తున్న ఆ వైద్య విద్యార్థులపై జరిగినటువంటి ఆకృత్యాన్ని విషయంలో మాత్రం భారత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడాను ఎవరిని అదుపులో తీసుకోకపోవడం, అదేవిధంగా వారి దీన్ని కూడాను సిఐడికి అప్పచెల్ల డిమాండ్ కూడాను ఎవరు కూడాను ఇప్పటివరకు పట్టించుకోకూడదు. రోజు రోజుకి ఈ సమస్య జటిలం అవుతున్నట్టు కనిపిస్తుంది. వైద్యులందరూ కూడాను తీవ్రంగా ఆవేదన చెందుతాయి. వైద్య విద్యార్థులందరూ కూడాను భయాందోళన చెందే పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించినటువంటి ఏదైతే సర్వీసులు నిలుపుదల చేశారో ఈరోజు ఓపీకి కంపల్సరీగా తెల్లవారుజామున 9 నుండే ప్రారంభం కావాల్సి, కాకపోతే 9:20 నిమిషాలు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా రోగులు వచ్చినా కూడా మెయిన్ గేట్ మూసివేయడంతో వారందరూ కూడా సేవలు ఈరోజు లేవే ఉన్నట్టు ఉద్దేశంతో తిరుగు ప్రయాణం అయ్యే పరిస్థితి. అనారోగ్యం కారణంగా వచ్చిన వారంతా కూడాను ఓపీకి వచ్చి ముందు ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది. అసలే వర్షాకాలం, అదేవిధంగా వ్యాధులు ప్రబలే ఈ రోజుల్లో ఓపీ అంటే రిమ్స్ హాస్పిటల్లో రోజు సుమారు 300 నుండి 400 మంది ఓపీకి నమోదు చేసుకుంటారు. చూస్తే కనుక ఓపీ అంతా కూడా రోగులు లేక వెలవెలబోయే పరిస్థితి ఉంది. కేవలం ఆ వైద్య విద్యార్థిపై జరిగినటువంటి ఆకృత్యం కారణంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరిగినటువంటి ఏదైతే ఈ ఆందోళన ఉందో దేశవ్యాప్తంగా కూడాను మెడికల్ కళాశాలలు అదేవిధంగా మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడాను డాక్టర్లందరూ కూడాను ఆమెకు సంఘీభావం చెబుతున్నారు. అందులో భాగంగా చూస్తే ఓపీ అంతా కూడా నిలుపుదల చేశారు. కేవలం గంట పాటే ఓపీని నిలుపుదల చేయాలని చెప్పేసి ఐఏఎం పిలుపునిచ్చినప్పుడు కూడాను డాక్టర్లు మాత్రం పూర్తిగా ఓపీని పూర్తి కట్టడి చేస్తాం, ఎమర్జెన్సీ సర్వీసులు కూడాను ఎటువంటి ఆటంకం లేకుండా రిమ్స్ ఆసుపత్రి అధికారులందరూ వైద్యులందరూ కూడాను ప్రత్యామ్నాయం చేయబడదు. ఎవరైతే పీజీ చేసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారు మాత్రం ప్రొటెస్ట్లో పాల్గొంటారు. హాస్పిటల్లో ఉన్న వైద్యులందరూ కూడాను రోగులకు చికిత్స అందించేందుకు మాత్రం ప్రత్యామ్నాయం చర్యలు చేపట్టామని అందులో భాగంగానే చూస్తే కనుక ఆరోగ్యశ్రీ ఇతరత్ర కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతున్నాయి. కానీ ఓపీ విషయంలో మాత్రం వారు పూర్తి స్థాయిలో విధులు నిలుపుదల చేశారు. ఎందుకంటే మౌనిత విషయంలో జరిగినటువంటి ఆకృత్యం విషయంలో ఇప్పటి వరకు కూడాను సిఐడికి ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆ కళాశాల యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సెమినార్ హాల్లో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఉదంతం మాత్రం వైద్య విద్యార్థులందరూ కూడాను భయాన్ని చెందుతున్న ఆమెకు సంఘీభావంగా మాత్రం దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్లో కూడాను ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. వారం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కూడాను దోషులు పట్టుకోవడం కానీ ఎవరైనా నిర్ధారించడం కానీ ఇటువంటి పరిణామాలు ఏవి కూడాను ముందుకు వెళ్ళకపోవడంతోనే రోజు రోజుకు కూడాను వినూత్న రూపంలో, ఎందుకంటే నిన్నంతా కూడాను క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి, అదేవిధంగా వైద్య విద్యపై మక్కువతో ఉన్నటువంటి వైద్య విద్యార్థులపై అంటే ఒక పీజీ స్టూడెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ విద్యార్థులపై విధి నిర్వహణలో ఉంటుండగా సెమినార్ హాల్లో ఆమెపై అంతగా ఆకృత్యాలు పాల్పడిన వారు ఆ కళాశాల ప్రాంగణంలో ఉన్నవారా, లేకపోతే తోటి విద్యార్థులు ఎవరైనా, లేకపోతే ఇంకెవరైనా సంఘ ఉద్యోగస్తులు లోపలికి వచ్చి ఆమెపై అటువంటి దాడి చేశారా, ఏమైనా పగసాధింపు చర్యల్లో భాగంగానే మౌనిత అంత హేయంగా ఆమెపై పైశాసింగా వ్యవహరించారన్నటువంటి అనుమానాలు తలుగుతున్నాయి. ఇంతలా భయానికి గలుపుతున్నటువంటి ఈ ఘటనపై ఎందుకు సిఐడికి కేసు అప్పచెప్పట్లేదు? స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పోలీసులపై వైద్య విద్యార్థులకు ఎవరు కూడా నమ్మకం లేని నేపథ్యంలో సిఐడితో ఆ కేసును దర్యాప్తు చేపించాలి. వైద్య విద్యార్థులు నెలకొన్నటువంటి ఆ భయాందోళన తొలగించాలంటే మౌనిత విషయంలో ఆకృత్యానికి పాల్పడిన వారందరినీ కూడా చట్టపరంగా కఠినంగా శిక్షించినాడే ఆమె ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఓపీని నిలుపుదల చేసి ఆ నిరసన
కార్యక్రమంలో మాత్రం వైద్యులందరూ కూడా పాల్గొంటున్నారు. వారికి వైద్య సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడాను సంఘీభావం తెలిపేస్తారు. మౌనిత విషయంలో జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఒక పీజీ స్టూడెంట్పై ఆ కళాశాల సెమినార్ హాల్లో అంతలా అంటే ఒక రాక్షసత్వంగా వ్యవహరించిన ఎంతమంది ఆ ఘటనలో పాల్గొన్నారనే విషయం ఇప్పటికీ తేటతెల్లం కానటువంటి ఈ తరుణంలో నిజాలు బయటికి రావాలి. ఆ కళాశాల యాజమాన్యాలతో పాటు నిర్వాహకులు కూడాను ఆ విషయంలో అంటే స్పందించాలి. ఆ స్పందించిన నాడే దోషులు ఎవరైనా తెలుస్తుందో ఆ దోషులు బాహ్య ప్రపంచం చెప్పాలి. చెప్పిన తర్వాత వారిని చట్టపరంగా కఠినంగా మెడికల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి చట్టాలను కూడాను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఇటువంటి ఆకృత్యాలు జరుగుతున్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాం. 2019తో పాటు 22లో అమలైనటువంటి ఆ చట్టాలను కూడా ఇప్పటివరకు ఆచరించట్లేదు. ఆ చట్టాలను కనుక ఆచరించినట్టయితే ఈరోజు వైద్య విద్యపై మక్కువతో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిర్భయంగా తమ విద్యలను అంటే చదువు నేర్చుకునేందుకు దోహదపడుతుంది. మౌనిత విషయంలో జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం చట్టాలను అమలు చేయడంలో వైఫల్యమే. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ ఘటన మాత్రం పూర్తిగా నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులందరూ కూడాను ఈ కేసును మాత్రం సిఐడికి అప్పచెప్పి ఎవరెవరైతే ఈ ఘాతకంలో పాల్గొన్నారో వారందరినీ కూడాను చట్టపరంగా కఠినంగా శిక్షించినాడే అటువంటి ఆకృత్యాలకు పాల్పడాలంటే భయం కోల్పోయే విధంగా ఆ శిక్ష ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రిమ్స్ హాస్పిటల్లో మౌనితకు సంఘీభావంగా డాక్టర్లు అంతా కూడాను ఓపెన్ సైతం నిలుపుదల చేసి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సంఘీభావం దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఆమెకు న్యాయం జరిగేటంత వరకు పోలీసులు తత్సారం మాత్రం ఈరోజు ఈ సమస్య జటిలమై దేశవ్యాప్తంగా లావాలా ప్రవహిస్తుంది. వైద్య విద్యార్థిని పట్ల జరిగినటువంటి ఈ ఆకృత్యం పట్ల సాధారణ ప్రజలు కూడాను ప్రశ్నించుకుంటున్నారు. ఒక వైద్య విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ స్టూడెంట్పై ఇంత ఆకృత్యం జరిగితే సామాన్య మహిళలకు ఎక్కడ భద్రత ఉంటుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దేశంలో ఐఎంయూ కూడాను ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఆ విద్యార్థికి జరిగినటువంటి అన్యాయం విషయంలో మాత్రం తోటి విద్యార్థులకు ధైర్యంగా వైద్య వృత్తిలో తమ విద్యను పూర్తి చేసుకునేందుకు అవసరమైనటువంటి మనోధైర్యాన్ని కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడాను ఈ విషయంలో సీరియస్గా తీసుకొని కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి దోషులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షిస్తా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.